పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ పేరుతోటి మరి పేదలకు ఉపాధి కల్పించాలి, వలసలు తగ్గించాలి, మరి వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో ఒక ప్రధాన పాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటూ ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈనాటి మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ జార్ఖండ్ కుప్పుల రాజు గారికి, అదేవిధంగా మీడియా చైర్పర్సన్ రామ్మోహన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా శ్రావణ్ గారికి, ఇతర ప్రీతం గారికి, ఇతర సోదరులు బల్లన్న గారికి, వేదిక మీద ఉన్న సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉపాధి హామీ చట్టం ఉరేయాలని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోజు రోజుకు నిధులు తగ్గించడం, పని దినాలను తగ్గించడం, రకరకాల కుట్రలు చేసి ఆనాడు గాంధీ గారిని మరి గాడ్సేల్ చంపి భౌతికంగా నిర్మూలిస్తే ఈరోజు గాంధీ గారి పేరు లేకుండా చేసి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్మూలించి తద్వారా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అడవుల విధ్వంసం, మైనింగ్ కోసం, ఆదాని అంబానీల కోసం చేస్తున్నటువంటి మరి విధ్వంసం చూస్తున్నాం. అక్కడ ఈ కూలీ ఇక్కడ లేకుండా చేసి, ఉపాధి హామీ చట్టం లేకుండా చేసి అక్కడ వెట్టి చాకిరి కోసమో లేదా ఇంకొక రకంగా చేసే కుట్రలో భాగమే ఈరోజు ఈ జీ రామ్జీ ఉపాధి హామీ చట్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉపాధి హామీ చట్టం ద్వారా ఒక పని అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, అది హక్కులాగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారు, మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఇలా రాజు సార్ లాంటి మేధావులు, అదేవిధంగా మరి చాలా గొప్ప నాయకులు దాదాపుగా 4 సంవత్సరాలు అన్ని రకాలుగా డిస్కషన్ చేసి చట్టం తీసుకొస్తే ఈరోజు జీ రామ్జీ చట్టానికి 4 రోజులనే పురుడు పోసి 4 ఏళ్లుగా కష్టపడి తీసుకొచ్చినటువంటి మరి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తే గతంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పని దినాలను రోజు రోజుకు తగ్గిస్తే లాస్ట్ ఇయర్ గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా 45 కోట్ల పని దినాలు తగ్గించారు ఈ ఇయర్. అదేవిధంగా గతంలో మనకు 12 కోట్ల పని దినాలు వస్తే ఈసారి మరి 5 కోట్ల పని దినాలకు కోత పెట్టారు. చెప్పడానికేమో 100 రోజుల పనిని 125 రోజులు అని చెప్పిండ్రు, కానీ అది అంతర్గతంగా మొత్తం కూడా దాన్ని తగ్గించే కుట్రనే. దాంట్లో భాగంగానే ఈరోజు పేరు మార్చుడు కానీ లేదా పని దినాలు కూడా గతంలో 200 రకాల పని దినాలు ఉండేది. ఆ గ్రామంలో ఆ పని అనేది 200 రకాల పనులు చేసుకునేది. కాలువలు కావచ్చు, సిల్టులు కావచ్చు, మొక్కలు కటింగ్ కావచ్చు, రోడ్లు సాఫ్ చేసుకోవడం కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, లేదా ఇంకా డ్రైనేజీలు కావచ్చు, రకరకాల వర్క్స్ అక్కడ మనం నిర్దేశించుకున్న ప్రకారంగా. మరి అదేవిధంగా ఇంకా పర్సనల్ అసెట్స్ కూడా వ్యవసాయం చేసుకున్నా మనం వాళ్ళకు కొంత ఫలసాయం తీసినా, కొత్త పంటలు తీసినా వాళ్ళకు పర్సనల్గా కూడా మనము డబ్బులు ఇచ్చేటువంటిది ఉపాధి హామీ కూలీ చట్టంలో. కానీ ఈరోజు అది లేకుండా అత్యంత దుర్మార్గంగా ఈనాటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు ఈ ఉపాధి హామీ పనులలో దేశవ్యాప్తంగా 60% మహిళలు చేస్తే తెలంగాణలో 62% మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి 90% ఎస్సీ ఎస్టీ మహిళలే ఉపాధి హామీ కూలీలుగా ఉన్నారు. ఈరోజు మనం చూసినాం కరోనా కష్టకాలంలో గట్టెక్కిచ్చింది. ఆయన ఇంజనీర్ చదివినా, డాక్టర్ చదువుతున్న స్టూడెంట్ అయినా పట్టణాలలో మరి ఉపాధి లేక మళ్ళీ పట్టణాల నుంచి తల్లిలాగా ఉపాధి హామీ చట్టం పిలిచి ఉపాధి కల్పించినటువంటి గొప్ప చట్టం ఉపాధి హామీ చట్టం. ఈరోజు ఆ చట్టానికి తూట్లు పొడిచి కేవలం దీని వెనుక కుట్ర, గాంధీ గారి పేరు ఉండొద్దు, పేదలకు ఉపాధి కలగొద్దు,
పేదలకు ఒక హక్కుగా ఏ చట్టం ఉండొద్దు, ఒక దానంగా. మీకు తెలుసు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సబ్సిడీలు ఎత్తేయాలని మాట్లాడుతుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ చట్టాన్ని తీసేయడం మూలంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాల్లో విధ్వంసం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో మైనింగ్లలో కూలీలుగా మార్చి ఇక్కడ సొంత ఊర్లలో పని హక్కు లేదు, పని చట్టం ఉండదు. కాబట్టి ఇంకా ఎక్కడికో ఒకటి కాడికి పోయి బతికేటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ట ఆలోచనే ఈరోజు మరి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, గాంధీ గారి పేరు మీద ఉన్న చట్టాన్ని తూట్లు పొడవడము. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడంలో ఉపాధి హామీ చట్టం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. వాళ్లకు నచ్చిన పని, వాళ్లకు పని కల్పించిన సందర్భాల్లో పని దొరికింది. కానీ ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం మూలంగా భవిష్యత్తులో పేదలకు పని దొరకడం కూడా కష్టమై మళ్ళీ బానిసత్వంలోకి, మళ్ళీ వెట్టి చాకిరిలోకి దింపే అటువంటి కుట్రలో భాగంగానే ఇది చేయడం జరిగింది. నూతనంగా కూడా ఈరోజు సర్పంచెస్ అంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారందరికీ కూడా సర్పంచులకు, ఉప సర్పంచులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీల ద్వారా ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు, అదేవిధంగా దీక్షలు, మరి గ్రామ పంచాయతీలలో తీర్మానాలు కూడా చేయించి కేంద్రానికి పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న పేదల పక్షాన ఉన్నటువంటి మేధావులు, రాజకీయ పార్టీలు కానీ అందరూ ఈ చట్టాన్ని రక్షించుకోవడం కోసం ఇవాళ దొడ్డిదారిన ఒకటే ముద్దు పేరు కనబడుతుంది, 125 రోజులు అనేది. నువ్వు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ రోజు వరకు ఎక్కడా కూడా 100 రోజులు చేసిన ఘనత లేదు. 100 రోజులు చేసింది లేదు. 50 రోజులు కూడా మించినటువంటి దాఖలాలు లేవు. అలాంటి వాళ్ళు ఇవాళ 125 రోజులు ఎక్కడి నుంచి చేయిస్తారని అంటున్నా. మేము లాస్ట్ ఇయర్ మరి పని దినాలు పెంచి ఎక్కువ ఉపాధి కల్పించాలని మేము ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తే కూడా మీరు ఎందుకు చేయించారు ఎక్కువ పని దినాలని కూడా మమ్మల్ని ప్రశ్నించింది కేంద్రం. లాస్ట్ ఇయర్ ఇప్పుడు 5 కోట్ల పని దినాలు తగ్గించారు. మేము అడుగుతా ఉన్నాం ఇంకా పని దినాలు పెంచండి, మాకు ఇవ్వండి అని. కాబట్టి అంతకుముందు 12 కోట్ల పని దినాలు ఉంటే ఈరోజు 6.5 కోట్ల పని దినాల వరకే, 6.5-7 కోట్ల పని దినాలకే పరిమితం చేశారు. అది కూడా మధ్యలో పోయి మేము అడిగితే 1-2 ఇచ్చారు. ఇప్పుడు ఇంకా 5 కోట్ల పని దినాలు గతంతో పోలిస్తే తగ్గించారు. అంటే వీళ్ళకి ఎక్కడో ప్రేమ ఉందంటే ఎక్కడ ఉంది? 125 రోజులు ఇస్తామనేది అంత బోగస్. అది మేము నిజంగా అట్లా ఇవ్వాలనుకుంటే మేము తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఇంకా పటిష్టం చేయడం కోసం మీరు ఇంకా పని దినాలు పెంచాలి, ఏది డబ్బులు ఇవ్వాలి. కానీ మీరు గతంలో అన్ని ఈ చట్టం తెచ్చేటప్పుడు మాత్రం 125 అన్నాడు. కానీ 100 రోజులు కూడా మీరు పని చేయించలేకపోయారు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 50 కూడా మించినటువంటి మా దాఖలాలు కనబడడం లేదు. కాబట్టి ఈరోజు తీసుకొచ్చినటువంటి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పేదల రెక్కలు విరిచేసి ఉపాధికి ఉరివేసి గాంధీ గారి పేరును భౌతికంగా, అదేవిధంగా సిద్ధాంతపరంగా లేదా గ్రామీణ పేదల జీవితాలలో లేకుండా చేసేటువంటి కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆల్ పార్టీ సర్పంచెస్, అన్ని గ్రామాలలో సర్పంచెస్ కూడా కూలీల పక్షాన నిలబడి మరి మనకు అక్కడ ఏం పని అవసరం ఉందో అది పెట్టుకునే అవకాశం మనకు లేకుండా చేసేటువంటి కుట్రను కూడా తిప్పికొడుతూ ఈ ర్యాలీలు కూడా మరి 27-28 అనేది తొందరలోనే డిసైడ్ చేసి చెప్తాం. అందరూ ఇవాళ ప్రమాణ స్వీకారం ఇవాళ రేపు ఎల్లుండి ఇట్లా పెట్టుకున్నారు. కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా సర్పంచెస్, గ్రామీణ ఉపాధి కూలీలు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఈ తీసుకొచ్చినటువంటి జీరాంజీ చట్టాన్ని కూడా దాంట్లో ఉన్న కుట్రలు కుతంత్రాలు కూడా పబ్లిక్ వివరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. సరే, అది వేరే, ఆ తోలు తీసినప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఉపాధి హామీ చట్టం మీద మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలామంది పేదలు ఉన్నారు. ఉపాధి లేకుంటుంటే గ్రామీణ వ్యవస్థలో మరింత పేదరికం వచ్చే ప్రమాదం మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉన్న చట్టం ఇది.
అంటే వాళ్లకు పని కల్పించడం మన బాధ్యత, పని అడగడం వాళ్ళ హక్కుగా ఉంది. తర్వాత వాళ్ళ ఊర్లలో ఎలాంటి పనులు చేసుకోవాలో వాళ్ళే నిర్ణయించుకునే హక్కు కూడా వాళ్ళకు ఉండే. ఇప్పుడు అలాంటివన్నీ కూడా తీసేయడంతో చాలా ప్రమాదం ఏర్పడుతుంది గ్రామీణ అభివృద్ధికి. కాబట్టి దాన్ని మేము బీజేపీ తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది ఉపాధి హామీ చట్టము కేంద్ర ప్రభుత్వం పరిధిలో వచ్చిన చట్టం. కేంద్రమే 100% భరించే చట్టం ఆనాడు తీసుకొచ్చింది. కానీ ఈరోజు బాధ్యతను వదిలేస్తున్నారు. కేంద్రం బీజేపీ ప్రభుత్వం వదిలేసి, రాష్ట్రాల మీద వదిలేసి, వాళ్ళ వెనుకంతా కుట్రలు వేరే. కాబట్టి ఇందాక మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం మీద ఎప్పుడు కూడా వాళ్ళు సమీక్షలు చేయలేదు. ఇలా పేదల గురించి కాదు, వాళ్ళ అధికారం కోసమే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా ప్రజలలో ఉండేటోళ్ళు ప్రజానాయకులు. మేము అధికారం ఇస్తేనే బయటకు వస్తాం, అధికారం లేకుంటే బయటికి రామనేటోళ్ళు ప్రజల నాయకులు ఎట్లయితారో మీరు ఆలోచించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.